హలో రమేష్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. మనం అనుకున్నట్టుగానే మన విశాఖపట్నంలో మన రమేష్ అకాడమీ గ్రాండ్గా లాంచ్ అయింది సుమా గారి చేతుల మీదుగా. సో ఏంటి అంటే విజయవాడ, హైదరాబాద్ నాకు తెలుసు ఏ విధంగా ఉంటుందని, మన ఆడియన్స్కి కూడా తెలుసు. ఇక్కడ కొత్తగా ఏంటి క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమైనా మాడ్యూల్స్ ఏమైనా మారాయా, ఏంటి షెడ్యూల్స్ ఏంటి? వైజాగ్ కూడా సేమ్ సిలబసే. హైదరాబాద్ వరకు రాలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా మేమే వైజాగ్ వచ్చేసాం. కానీ కొంతమందికి ఒక డౌట్ ఉందండి, హైదరాబాద్ అనేది మెయిన్ బ్రాంచ్ కదా, అక్కడికి వెళ్తేనే బాగుంటుందేమోనని చాలా మంది ఒక నమ్మకం అపోహలో ఉన్నారు. సో హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, వైజాగ్ అయినా, ఎక్కడైనా కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. సేమ్ అదే ఏదైతే సిలబస్ ఉంటుందో అక్కడికి వెళ్ళినా అదే సిలబస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినా అదే సిలబస్ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఓకే, సో అక్కడ ఇక్కడ ఎలాంటి చేంజెస్ లేవు, బట్ మీరు అన్నట్టుగానే. కాకపోతే కొంతమంది ఏంటంటే మేము ఇన్ని రోజులు 30 days కంటిన్యూ చేయలేమండి, మాకు పిల్లలు ఉన్నారని, కొంతమంది రకరకాల కారణాలు ఉంటాయి అందరికి, ఎస్పెషల్లీ ఉమెన్స్కి అయితే. సో వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉందా? 30 days నాకు కొంతమంది ప్రాబ్లమ్స్ మేము వింటూ ఉంటారండి. 30 days నేను రాలేకపోతున్నాను, నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, కిడ్స్ ఉన్నారు, సో అన్ని డేస్ కాకుండా ఇంకా ఏమైనా తక్కువ డ్యూరేషన్లో ఉందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మేమేం చేసామంటే 23 days ఒక బ్యాచ్ని కూడా డిజైన్ చేసాం. 23 daysలో వీళ్ళకు కావాల్సిన మేకప్, హెయిర్ స్టైలింగ్, శారీ డ్రేపింగ్ అన్నీ కవర్ అవుతాయి తక్కువ డేస్లోనే. సో దీని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలి అనేది మేము ఇక్కడికి వస్తే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దాంతోపాటు చాలామందికి మేకప్ పైన కొంత అవగాహన ఉండొచ్చు. కొంతమంది మేము ఆల్రెడీ మాకు ఇంతకుముందు ఎప్పుడో 10 years బ్యాక్ నేర్చుకున్నామండి, ఇప్పుడు అప్డేట్ అవ్వాలనుకుంటున్నాం అంటారు. మరి వాళ్ళకి ఇక్కడ ఏమన్నా సపోర్ట్ ఉంటుందా మన సైడ్ నుంచి? ఉందండి. ఇలాంటి వాళ్ళతో కూడా ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే, చాలామంది నేను ఎప్పుడో 10 years బ్యాక్ నేర్చుకున్నానండి, 10 years నుంచి చేస్తున్నాను కానీ నాకు తెలిసిపోతుంది, ఇంకొంచెం నేను అప్డేట్ అవ్వాలి అని కొంతమందికి అడుగుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా 1 week ఉందండి, 7 days క్రాష్ కోర్స్ ఉంది. దీనిలో వాళ్ళు ఓన్లీ మేకప్ కావాలి అన్నా కూడా వాళ్ళు వచ్చి అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ హెయిరే కావాలి, నేను కొంచెం హెయిర్ స్టైల్స్లో వీక్గా ఉన్నాను, నాకు ఒక 50 హెయిర్ స్టైల్స్ నేర్పించగలుగుతారా, అన్ని ఈవెంట్స్కి కవర్ అయ్యేలాగా, ఈవెన్ మదర్ హెయిర్ స్టైల్స్ కూడా కవర్ అయ్యేలాగా నేర్పిస్తారా, గ్రూమ్ మేక్ ఓవర్ కూడా నేర్పిస్తారా అంటే అలాంటి అవకాశం కూడా ఉంది. లేదంటే నేను మేకప్, హెయిర్, శారీ ఈ 3 కూడా అప్డేట్ అవ్వాలి, నాకు ఈ 1 week మాత్రమే టైం ఉంది అనే వాళ్ళకు కూడా మన దగ్గర అలాంటి అవకాశం కూడా ఉంది. సో వైజాగ్ వాసులకు మాత్రం మంచి గుడ్ న్యూస్తో వచ్చారండి. ర్యాపిడ్ కోర్స్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్. మీరు అన్నట్టుగానే చాలా మందికి హెయిర్ స్టైల్సే ప్రాబ్లం, వేయలేకపోతున్నాం, అన్ని హెయిర్ స్టైల్స్ మాకు రావట్లేదని చెప్తూ ఉంటుంటారు. రీసెంట్గా నేను హైదరాబాద్లో బ్యాచ్ చూసాను, 60 హెయిర్ స్టైల్స్ నిజమా అనుకుంటుంటారు కానీ చాలా అర్థమవుతుంది అక్కడ. సో ఇక్కడ చాలా మందికి అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అసలు డేట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అవర్స్ చెప్పబోతున్నారు? May 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో May 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి టైం డ్యూరేషన్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5 వరకు, ఓకే, 6-5 మొత్తం 6 hours నేర్పిస్తుంది అంతే. 10 to 5 వరకు ఉంటుంది. సో ఈ 10 to 5లో వీళ్ళకి ఎవ్రీడే కూడా అంటే మేకప్ అంటే ఏంటి, ఎలా చేయాలి, హెయిర్ స్టైలింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీడే మేము చేసి చూపించడం, వాళ్ళు కూడా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, సో చాలామందికి అదే డౌట్ ఉంటుందండి, ఎలాగా హైదరాబాద్ వెళ్తే మెయిన్ బ్రాంచ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఇది అందరూ అడిగేదే, మీరు ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇది మెయిన్ బ్రాంచ్ కదా, ఇక్కడైతే రమేష్ గారు ఉంటారు, లేదంటే ఇక్కడ బాగా నేర్పిస్తారు, ఇది ఒక క్లారిటీ నాకు కావాలి అసలు. సో చాలా మందికి ఇదే డౌట్ ఉందండి, హైదరాబాద్ వెళ్తే ఉంటారేమోనని. మీరే హైదరాబాద్ వరకు రావాల్సి వస్తే నేను ఎందుకు వైజాగ్ వస్తా? అదే కదా. సో అందరూ గుర్తుపెట్టుకోండి, వైజాగ్లో ఉన్న పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటుంటారో మీరు కనుక మేకప్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక డిగ్రీ లేదంటే ఒక బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత 365 days జాబ్ చేసే విధంగా మనకు ఒక ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది. సో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ ఉంటూ ఉంటారో, లేదా ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉంటుంటారో, లేదా కొంతమంది అబ్బాయిలు ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు రావాలనుకుంటూ ఉంటారు, సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటూ ఉంటారు, ఎగ్జాక్ట్లీ వాళ్ళందరికీ కూడా 365 రోజులు అవకాశాలు కల్పించే వృత్తి ఏదైనా ఉంది అంటే అది మేకప్. సో మీరు మేకప్ ఎంత అందంగా వేస్తే మీ కెరియర్ కూడా అంత అందంగా ఉండే అవకాశం ఉంటుంది. సో సుమా గారు ఇందాక చెప్పినట్టుగానే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండి, మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కర్లేదు, మాకు చాలా మంది మాటల్లో నేను విన్నాను, నేను చూశాను, అది మీకు అర్థమవుతూ ఉంటుంది చూస్తే కూడా. సో మీరు కనుక వైజాగ్ బ్రాంచ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, ఎస్పెషల్లీ ఈ బ్యాచ్లో 14th నుంచి స్టార్ట్ అవబోతుంది, టైం ఎక్కువ లేదని, సో ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.